ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ దగ్గరకు వచ్చాను. మేబీ ఇట్ ఈస్ ఎ వెరీ ఫండమెంటల్ టాపిక్, గుడ్ అండ్ ఈవిల్ అని. నాన్న ఒకసారి నాన్న okay. The biggest question before the world, not only before the world but even for Christian community, ఏంటి అంటే how do you define what is good and what is evil అని. గుడ్ అండ్ ఈవిల్ ఎట్లా ఆ రెండింటిని ఎట్లా డిఫైన్ చేస్తారు? హౌ డూ యూ డిఫైన్ వాట్ ఈస్ గుడ్ అండ్ హౌ డూ యూ డిఫైన్ వాట్ ఈస్ ఈవిల్ అని. యా నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోయినాను. ఓకే, let me take you through certain things. Every wish is tied to some concept of good, even if the good is only for the agent himself, and in general can be considered evil. అంటే అర్థం ఏంటి అంటే, వాట్ ఎవర్ వీ డూ, మనం చేసే ప్రతిదాన్ని మనం దాన్ని తీసుకెళ్ళి గుడ్ అన్న దానికి టై చేస్తాం. వి ట్యాగ్ ఇట్ టు గుడ్. మేబీ దట్ గుడ్ ఈజ్ ఓన్లీ టు ద పర్సన్ హూ హ్యాస్ ట్యాగ్డ్ ఇట్. ఎవరైతే సబ్జెక్ట్ అయినాడో వాడికి మాత్రమే గుడ్ అవి ఉండొచ్చు, మిగతా వాళ్ళకి ఈవిల్ అవ్వచ్చేమో మనం చెప్పలేం. కానీ ఎవ్రీ టైమ్ ఎవ్రీథింగ్ ఎ మ్యాన్ డస్, హీ ఆల్వేస్ ట్యాగ్స్ ఇట్ టు, అంటే దేనికి ట్యాగ్ చేస్తాడంటే గుడ్ అనే దానికి ట్యాగ్ చేస్తాడు. జనరల్గా ద వరల్డ్స్ వ్యూ ఆఫ్ వాట్ గుడ్ ఈస్ ఏంటి అంటే, ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిజైర్ ఈస్ గుడ్ అని. దట్స్ హౌ వి యాక్చువల్లీ లుక్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ పోస్ట్ మోడర్న్ లైఫ్ స్టైల్లో. గుడ్ అన్నదాన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నామంటే, సాటిస్ఫైయింగ్ ఆర్ డిజైర్, ఎనీథింగ్ దట్ సాటిస్ఫైస్ యువర్ డిజైర్ ఈజ్ గుడ్ అనుకుంటాం. దట్స్ హౌ ద వరల్డ్ యాక్చువల్లీ లుక్స్ అట్ ఇట్. అయితే ఈ వరల్డ్ వ్యూ ఏం చేసిందంటే మనుషుల్ని కన్ఫ్యూజ్ చేసింది. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టీలింగ్ సాటిస్ఫైస్ ఎ డిజైర్ ఆర్ ఎ నీడ్. అవునా? నాకేదో నీడ్ ఉంది, లేకపోతే నాకేదో డిజైర్ ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్ అనుకోండి. ఇఫ్ సంబడి హ్యాస్ ఎ మొబైల్ ఫోన్ అనుకోండి, దొంగతనం చేస్తే ఇట్ మే బి గుడ్ టు మీ బికాజ్ ఇట్ ఈదర్ సాటిస్ఫైస్ ఎ డిజైర్ ఆర్ ఎ నీడ్. కానీ ఇన్ అనదర్ పర్స్పెక్టివ్లో మనం దాన్ని చూస్తే ఇట్ ఈస్ అన్ ఈవిల్ థింగ్ బికాస్ సంబడి లూజెస్ ఇట్. అంతే కదా? సో హౌ డూ యూ డిఫైన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ ఈవిల్? జనరల్గా మనం అనుకునే సాటిస్ఫాక్షన్ ఆఫ్ అవర్ డిజైర్, సాటిస్ఫాక్షన్ ఆఫ్ అవర్ నీడ్, వాట్ వీ యూజువల్లీ ట్యాగ్ ఇట్ యాజ్ గుడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ, అంటే ఈజ్ యాక్చువల్లీ రిఫర్డ్ టు యాజ్ ప్లెజర్ ఇన్ లిటరల్. అంటే డిక్షనరీలో దాన్ని ఎట్లా ట్యాగ్ చేశారంటే, దాన్ని ఎట్లా డిఫైన్ చేశారంటే, ఇన్ డిక్షనరీ ఇట్ ఈస్ కాల్డ్ అస్ ప్లెజర్. గుడ్ కాదు, ప్లెజర్ అని. ప్లెజర్ అంటే ఏంటంటే ఎంజాయ్మెంట్ ఆర్ సాటిస్ఫాక్షన్ డిరైవ్డ్ ఫ్రమ్ వాట్ ఈస్ టు వన్స్ లైకింగ్ అని, గ్రాటిఫికేషన్ ఆర్ డిలైట్ అని. అంటే మన ఇష్టానికి కానీ, మన డిలైట్కి కానీ, మన నీడ్కి కానీ, మన గ్రాటిఫికేషన్కి కానీ, ఎనీథింగ్ దట్ సర్వ్స్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్, దాన్ని యాక్చువల్ టర్మ్స్లో గుడ్ అనరు, లిటరరీ దీని టర్మ్స్లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్లెజర్ అని. సో జనరల్గా వరల్డ్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వీ డోంట్ నో హౌ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ గుడ్ అండ్ ప్లెజర్ని. మనకి ఏంటి మంచిది అన్నదానికి, మనకి ఏది సంతోషం ఇస్తుంది అన్నదాన్ని రెండింటిని డిఫరెన్షియేట్ చేయడంలో మనిషి ఫెయిల్ అవుతున్నాడు. వి యూజువల్లీ ఫెయిల్ ఇన్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ దట్ గివ్స్ అస్ ప్లెజర్ అని. సో ఈ సినారియోలో మనం ఆలోచిస్తున్నప్పుడు హౌ డూ యూ డిఫైన్ గుడ్ అని. సో ఇన్ ఆర్డర్ టు డిఫైన్ గుడ్ వీ నీడ్ టు అనలైజ్ వాట్ ఈజ్ ఈవిల్ అని. అంటే మ్యాథమెటిక్స్లో మనకి ఏదన్నా అంటే ఇన్వర్స్ వే, అంటే ఆపోజిట్ వే ఆఫ్, కాంట్రరీ వే ఆఫ్ ప్రూవింగ్ ఏ థీరం ఉంటుంది. ఒక థీరం ఇచ్చి ప్రూవ్ చేయమంటే ఎట్లా చేస్తారంటే,
అది రాంగ్ అనుకొని కన్సిడర్ చేసుకుని ప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు. మన కంక్లూజన్ రాంగ్ అయినప్పుడు మన అజంప్షన్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ అని ప్రూవ్ చేసుకుంటూ వస్తాడు. గుడ్ అనేది ఏంటో ప్రూవ్ చేయడానికి ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఈవిల్ అని. వెన్ యూ ట్రై టు అనలైజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఈవిల్, యూ విల్ ఆటోమేటికలీ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ గుడ్ మీన్స్ అని. సో ఈ గుడ్ అంటే ఈవిల్ అన్న దాని గురించి మనం డిక్షనరీలో చూస్తే దిస్ ఈజ్ అ సెక్యులర్ మీనింగ్, మోరల్లీ రాంగ్ ఆర్ బ్యాడ్ అని, ఇమ్మోరల్ ఆర్ వికెడ్ అని, హార్మ్ఫుల్ ఆర్ ఇంజూరియస్ అని, యాక్చువల్ ఆర్ ఇంప్యూటెడ్ బ్యాడ్ కాండక్ట్ ఆర్ క్యారెక్టర్ అని. అంటే యాక్చువల్గా కాకపోవచ్చు ఉండొచ్చు, లేకపోతే ఆరోపించబడిన బ్యాడ్ క్యారెక్టర్ అవ్వచ్చు, కాండక్ట్ అవ్వచ్చు, ఎనీథింగ్ దట్ ఈస్ వికెడ్, మోరల్లీ రాంగ్ అని, సో విచ్ ఈస్ బ్యాడ్ అని. అయితే ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ స్వెన్సన్ అనే అతను, హీఈస్ అ ఫిలాసఫర్, హీఈస్ అ ప్రొఫెసర్ ఇన్ నార్వే యూనివర్సిటీలో. ఆయన ఈవిల్ అన్న దాన్ని 4 కేటగిరీస్ కింద డివైడ్ చేశాడు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డీమానిక్ ఈవిల్ అన్నాడు. ఈవిల్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్ అని, పర్ఫార్మ్డ్ ఫర్ ద ఎక్స్ప్రెస్ పర్పస్ ఆఫ్ హార్మింగ్ అదర్స్ ఆర్ ఫర్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ అదర్స్ సఫర్ అని. అంటే పక్కనోడిని కష్టపెట్టి బై టార్చరింగ్ ఆర్ టార్మెంటింగ్ ద అదర్ పర్సన్, ద ప్లెజర్ దట్ వీ గెట్, దాన్ని డీమానిక్ ఈవిల్ కింద క్లాసిఫై చేశాడు. దెర్ ఆర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఈవిల్. హీఈస్ అ ఫిలాసఫర్ అకార్డింగ్ టు హిస్ క్లాసిఫికేషన్. అంటే ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే విల్ బి గోయింగ్ ఆన్ కిల్లింగ్ పీపుల్ ఫర్ హిస్ ప్లెజర్. ఎందుకు చంపుతాడంటే that situation of a person who is dying that gives him pleasure and joy and enjoyment. So he goes on killing people, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చంపుకుంటూ వెళ్తుంటాడు. that type of evil, ఆ చెడుతనాన్ని లేకపోతే ఆ ఈవిల్ ఏమంటారంటే డీమానిక్ ఈవిల్ అన్నాడు. నెక్స్ట్ది ఇన్స్ట్రుమెంటల్ ఈవిల్ అంటారు. ఈవిల్ దట్ అకర్స్ ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ సమ్ అదర్ పర్పస్ అని. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే పెట్రోలియం కంపెనీ ఉందనుకోండి, ఏదైనా ఫ్యాక్టరీ ఉంది, that factory is established for some good thing, ఏదో ఒకటి మంచిది తీసుకురావడానికి ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తారు కానీ, బట్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ దట్ ఫ్యాక్టరీ రిజల్ట్స్ ఇన్ పొల్యూషన్. సో దాన్ని ఇన్స్ట్రుమెంటల్ ఈవిల్ అన్నాడు. అంటే ప్లాస్టిక్ మంచిదే, క్యారీ బ్యాగ్స్ దే సర్వ్ ఫర్ ఎ గుడ్ పర్పస్, బట్ ఇఫ్ యూ లుక్ దెమ్ ఇన్ అనదర్ వ్యూ, ఆ క్యారీ బ్యాగ్సే గ్లోబల్ వార్మింగ్కి కారణమయ్యి ఇప్పుడు క్లైమాటిక్ చేంజెస్లో ఈకో సిస్టంలో ఇంత ఇంబ్యాలెన్స్ రావడానికి కారణం ఏంటి? క్యారీ బ్యాగ్స్. అంటే ఏదన్నా ఒక రైట్ పర్పస్ కోసం దేనన్నా చేస్తున్నప్పుడు ద బై ప్రోడక్ట్ ఆఫ్ దాట్ గుడ్, ఇఫ్ ఇట్ జనరేట్స్ ఎనీథింగ్ బ్యాడ్ ఆర్ వర్స్ ఆర్ హార్మ్ఫుల్, దాన్ని ఏమంటారంటే ఇన్స్ట్రుమెంటల్ ఈవిల్ అంటారు. సో ద థర్డ్ వన్ ఐడలిస్టిక్ ఈవిల్ అంటారు. ఐడలిస్టిక్ ఈవిల్ అంటే ఐడలిస్టిక్ ఈవిల్ ఇస్ అన్ ఈవిల్ దట్ ఈస్ జస్టిఫైడ్ బై సమ్ గ్రేటర్ కాజ్ అని. ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, జిహాద్ కోసం జనాలను ఏం చేశాడు? సి ఫర్ అకార్డింగ్ టు హిస్ ఐడియాలజీ దట్ హీఈస్ డూయింగ్, అంటే ఆయన ఆలోచన ఏంటంటే దట్ హీఈస్ డూయింగ్ సమ్ గ్రేట్ వర్క్ ఆర్ హీఈస్ డూయింగ్ దోస్ థింగ్స్ ఫర్ ఎ గ్రేటర్ కాజ్ అని. ఈవెన్ అడాల్ఫ్ హిట్లర్ కూడా ఆయన కాన్సెప్ట్ ఏంటంటే వీకర్ హ్యూమన్ రేస్ భూమి మీద ఉండకూడదు, ద వీకర్ హ్యూమన్ రేస్ షుడెంట్ బి ఆన్ దిస్ ఎర్త్, ఓన్లీ ద జర్మన్స్ ఆర్ ద సుపీరియర్ హ్యూమన్ రేస్ అని. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, డార్విన్స్ థియరీ ఇట్లాంటి అన్నిటి వల్ల ప్రభావితం అయిపోయి ఆయన ఏమనుకున్నాడంటే ఓన్లీ ద సుపీరియర్ హ్యూమన్ బీయింగ్ షుడ్ సర్వైవ్ అనే ఒక ఐడియాతో వీకర్ పీపుల్ని చంపడం మొదలుపెట్టాడు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఐడియలిస్టిక్ ఈవిల్. సో డీమానిక్ ఈవిల్ పక్క నుండి కష్టపెట్టి ఆనందపడటం అనేది. ఇన్స్ట్రుమెంటల్ ఈవిల్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ పర్టికులర్ వర్క్, the byproduct of that work, if it causes any bad thing, that is called as an instrumental evil. Third thing, idealistic evil, the evil that follows a great, what people think as a great cause ani. Next the stupid evil under. Stupid evil ante, stupid evil is an evil that occurs based on human incompetence despite the fact that nobody wishes it ani. Ante example, a plane crash due to an easily avoidable pilot error would be an example for stupid evil. అంటే మనం ఈజీగా చేయదగ్గది చేయలేక
when you commit any error, when you have that capacity of doing it, and if it ends it in a bad way, దాన్ని ఏమన్నారంటే స్టూపిడ్ ఈవిల్ అంటారు. సో సొసైటీలో ఈ 4 types ఆఫ్ ఈవిల్స్ ఉంటాయని he started classifying evil in these 4 ways. ఇప్పుడు సోషల్ ఈవిల్ కూడా అదే కారణం కదా. ఐడియలిస్టిక్ ఈవిల్ అంటారు. అంటే హస్బెండ్ చచ్చిపోతే, ఇఫ్ హస్బెండ్ డైస్, ఇన్ ఆర్డర్ టు అటైన్ మోక్ష ఆర్ ముక్తి, ద వైఫ్ షుడ్ ఆల్సో డై అని చెప్పి సతీసాగమనం అనేది తీసుకెళ్ళి చేసేవాళ్ళు. ఇట్ హ్యాస్ అ లాజిక్ అండ్ ఐడియాలజీ బిహైండ్ దాట్, బట్ దట్ ఈస్ అన్ ఈవిల్. దాని ఐడియలిస్టిక్ ఈవిల్ అంటారు. కరప్షన్ ఉంటుంది, ద సో కాల్డ్ బ్లాక్ మనీ కావచ్చు, లంచం కావచ్చు, ఆల్ దీస్ థింగ్స్. అవన్నీ ఈవిల్, ఇన్స్ట్రుమెంటల్ ఈవిల్. ఫర్ సంబడీస్ గుడ్ సేక్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొకరిని రాంగ్ దీంట్లోకి తీసుకెళ్తారు. సో పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ అంటే ఆ స్పెసిఫిక్గా ఫిలాసఫర్ ఏం చేస్తాడంటే ఈవిల్ని 4 categories కింద డివైడ్ చేశాడు. నెక్స్ట్ నాన్న, అయితే హౌ డు యూ క్లాసిఫై ఎనీ యాక్షన్ వెన్ ఇట్ ఈస్ హెల్పింగ్ ఫ్యూ పీపుల్ అండ్ అట్ ద సేమ్ టైం హార్మింగ్ ఫ్యూ పీపుల్? ఎట్లా కేటగరైజ్ చేస్తారు గుడ్ బ్యాడ్ అని? క్యారీ బ్యాగ్స్ గుడ్డా బ్యాడా? ఎట్లా అనలైజ్ చేస్తారు? ఫోన్ ఉంటుంది, వర్షం వస్తుంది, క్యారీ బ్యాగ్ ఉంటే గుడ్డా బ్యాడా? గుడ్ కదా. వెన్ యూ హ్యావ్ టు క్యారీ సంథింగ్, క్యారీ బ్యాగ్ ఉంటే మంచిదే కదా? మంచిదే. బాగా వర్షం పడుతుంది, యూ హ్యావ్ ఫీవర్, యూ హ్యావ్ నథింగ్ టు కవర్ అనుకోండి, క్యారీ బ్యాగ్ దగ్గర ఉంటే నెత్తి మీద వేసుకున్నాను, క్యారీ బ్యాగ్ మంచిదా చెడ్డదా? దెన్ హౌ డు యూ డిఫైన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ ఈవిల్? వరల్డ్లో వెన్ యూ లుక్ ఎట్ ద సొసైటీ, ద ప్రజెంట్ డే సొసైటీ, హ్యూమన్ బీయింగ్స్కి ఏది రైట్ ఏది రాంగ్ అనేది డిఫైన్ చేసుకోవడం చేత కావట్లేదు. బికాజ్ ఐఎమ్ ఆఫరింగ్ సమ్ బెనిఫిట్స్ టు ద ఫార్మర్స్, ఐఎమ్ ఏ గుడ్ పొలిటీషియన్ అని ఒకటి చెప్తాడు. బట్ బికాస్ ఆఫ్ ద సేమ్ పొలిటీషియన్ ఇంకొంతమంది వేరే ర్యాంక్స్ ఆఫ్ ద సొసైటీలో వాడికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. వెన్ దీస్ పీపుల్ థింక్ దట్ హీఈస్ ఎ గుడ్ మ్యాన్, వాళ్ళు ఏమనుకుంటారు, హీఈస్ అన్ ఈవిల్ పర్సన్ అనుకుంటారు. when you have so many political parties and when these political parties are sitting across a table to have a debate, ఇప్పుడు చూడండి డిబేట్స్ ఎట్లా ఉంటాయో టీవీలో, యూ కెనాట్ హ్యావ్ ఎ కంక్లూజన్. వై? ఎవడికి వాడికి అది రైట్. ఇఫ్ యూ టేక్ ఎ కాంగ్రెస్ పర్సన్ స్పోక్స్మెన్, వాట్ ఎవర్ హీ టాక్స్ ఇట్స్ రైట్ టు హిమ్ కదా. ఇఫ్ యూ టేక్ ఎ టీడీపీ స్పోక్స్ పర్సన్, వాడు చెప్పేది వాడి సినారియోలో రైట్. వైఎస్ఆర్సీపీ తీసుకుంటే వాడి సినారియోలో వాడు రైట్. ఏది రైట్ ఏది రాంగ్? కాంగ్రెస్ వాడు ఒకటి రైట్ అంటే అది వేరే వాళ్ళకి రాంగ్ అని టీడీపీ వాడు చెప్తాడు. కాంగ్రెస్ వాడు రాంగ్ అన్నది ఇంకొక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీకి అది రైట్ అని ఇంకొకటి చెప్తాడు. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ వాట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ ఫేసింగ్ నవ్ డేస్. వీ హ్యావ్ లాస్ట్ ద ఎబిలిటీ of defining what is good and what is evil. How do you come to a conclusion to what is good and what is evil? See, ఇది మనిషి హిస్టరీ మొత్తంలో దిస్ హ్యాస్ బీన్ ఎ డిబేట్ ఆల్ త్రూ, అంతే కదా. బ్రిటిషర్స్ దగ్గరికి వెళ్ళండి, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ హిస్టరీ చదువుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీ హ్యావ్ రూల్డ్ ద ఎంటైర్ వరల్డ్ అని గొప్పగా రాసుకుంటాడు. ఇండియన్ హిస్టరీలోకి వచ్చినవాడికి బ్రిటిషర్స్ హ్యావ్ డిసీవ్డ్ అస్ అని చెప్పి మనం రాసుకుంటాం. పాకిస్తాన్ న్యూస్ పేపర్స్ చూస్తే ఇండియన్ తిడతాడు, ఇండియన్ న్యూస్ పేపర్స్ చూస్తే హూ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అండ్ హూ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. చూడండి, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ వీ నీడ్ టు హ్యావ్ ద రైట్ పర్సెప్షన్ అండ్ దాట్ పర్సెప్షన్ కెన్ ఓన్లీ బి గివెన్ ఇన్ ద బైబుల్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యూ కెన్ నాట్ హ్యావ్ దిస్ పర్సెప్షన్ in any of the scriptures or elsewhere in the world. So the Bible says that God created man with a definite image and likeness, with a definite destination, having a definite intention and a definite purpose అని. సో మనిషిని దేవుడు క్రియేట్ చేసినప్పుడు ఈ మనిషికి ఒక పర్టికులర్ లైక్నెస్ ఇమేజ్ ఉండాలని దేవుడు ప్లాన్ చేశాడు. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ విత్ a definite image and likeness for a definite destination, and he is created
ఫోకస్డ్ డెస్టినేషన్ అని, హ్యావింగ్ అ డెఫినెట్ ఇంటెన్షన్. సో వెన్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్, గాడ్ హ్యాస్ అన్ ఇంటెన్షన్ ఇన్ క్రియేటింగ్ హిమ్ అండ్ విత్ అ డెఫినెట్ పర్పస్ అని. సో మనిషి క్రియేషన్, వీడికున్న లైక్నెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? గాడ్లో ఉన్న ఇంటెన్షన్, పర్పస్, డెస్టినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేనా? ఇన్ ఆర్డర్ టు డిఫైన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, యూ నీడ్ టు హ్యావ్ రైట్ రెఫరెన్షియల్ పాయింట్స్. రెఫరెన్షియల్ పాయింట్స్ లేకపోతే మనం దేన్ని డిఫైన్ చేయలేం. సర్కిల్ గీస్తున్నారు అనుకోండి, రిఫరింగ్ పాయింట్ ఏంటి? సెంటర్. ఒక సెంటర్ మనం ఇట్లా పెట్టి ఒకటి కాన్స్టెంట్ ఇంకోటి మూవ్ అవుతుంది అనుకోండి, ఏమొస్తుంది? సర్కిల్ వస్తుంది, అవునా? ఇఫ్ టూ పీపుల్ ఆర్ మెజరింగ్ ఎ డిస్టెన్స్ అనుకోండి, ఒకడు కాన్స్టెంట్గా నిలబడాలా, ఇంకోటి ఏమవ్వాలా? మూవ్ అవ్వాలా. ఓన్లీ దెన్ యూ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్. ఇఫ్ టూ పాయింట్స్ ఆర్ మూవింగ్ అనుకోండి, ఇఫ్ దెర్ ఈస్ నో కాన్స్టెంట్ అండ్ ఇఫ్ దెర్ ఈస్ నో రిఫరింగ్ పాయింట్ అనుకోండి, యూ కెన్ నెవర్ అరైవ్ ఎట్ అ కంక్లూజన్. ఈ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అనేది జాగ్రత్తగా ఎక్కడ తెలుస్తుంది అంటే, ఇఫ్ యూ గో టు ఎ సీ షోర్, పర్టికులర్గా హార్బర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, యూ విల్ సీ ఏ లైట్ హౌస్ దేర్. ఎందుకు? వెన్ ఎ ఫిషర్ మ్యాన్ వాండర్స్ ఇన్ టు దట్ వాస్ట్ సీ అవుట్ సైడ్, వాడికి రైట్ ఏంటి, లెఫ్ట్ ఏంటి, ఎటు వెళ్తున్నామో తెలియని పరిస్థితుల్లో వాడు ఉన్నప్పుడు, వెన్ హీ డజంట్ నో వేర్ హీ ఈస్ గోయింగ్, హీ విల్ హ్యావ్ a constant point of reference on the shore which actually enables him not to deviate from his origin ani, and not to miss the purpose of him going into the sea ani. అర్థమవుతుంది? వాడు ఏ పర్పస్ కోసం అయితే సీలోకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు? ఒడ్డు మీద ఉన్న, షోర్ మీద ఉన్న వాడి ఫ్యామిలీని ఫీడ్ చేసుకోవడానికి, లైవ్లీహుడ్ కోసం వాడు సీలోకి వెళ్తాడు. సో ఆరిజిన్ ఉంటుంది, వాడికి ఒక డెస్టినేషన్, ఒక పర్పస్ ఉంది. సో ఆరిజిన్, డెస్టినేషన్, పర్పస్లో నుంచి వాడు తప్పిపోకుండా వెళ్ళిపోవడానికి, బికాస్ ఆఫ్ ద వాస్ట్నెస్ ఆఫ్ ద సీ, దే ఆల్వేస్ పుట్ అవుట్ ఏ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఆన్ ద షోర్ విచ్ కెన్ బి విజిబుల్ ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ మైల్స్ ఇన్ టు ద సీ అని. లుకింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్, వాడి పాత్రను రెడీ చేసుకుని సెట్ చేసుకుంటా ఉంటాడు. వాడు చేసే పని ఒకటి ఉంటుంది, హిల్ బి డూయింగ్ సమ్ వర్క్, బట్ ఆ వర్క్ అంతా దేని రెఫరెన్స్లో పెట్టుకుని? షోర్ మీద ఉన్న లైట్ హౌస్ రెఫరెన్స్లో పెట్టుకుని. అండ్ ఆఫ్టర్ డూయింగ్ దట్ వర్క్, హీ విల్ గెట్ బ్యాక్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ గెటింగ్ ఇన్ టు ద సీ. సో మనిషి జీవితానికి అట్లాంటి పాయింట్ ఆఫ్ రిఫరెన్సెస్ మిస్ అయినాయి అనుకోండి, మనం ఎక్కడో ఆంధ్రాలో స్టార్ట్ అయ్యి వీ మైట్ ఎండ్ అప్ ఇన్ చెన్నై, గుండ్రంగా తిరిగి వచ్చి బాంబే దగ్గర, గోవా దగ్గర కూడా మిగిలిపోవచ్చు. బికాస్ ద వాస్ట్నెస్ ఆఫ్ ద సీ ఈజ్ బియాండ్ మ్యాన్స్ ఆర్ హ్యూమన్స్ రీజనింగ్ అని. సో వెన్ ఎనీథింగ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ రీజనింగ్ ఆర్ క్యాపబిలిటీ, యూ నీడ్ టు హ్యావ్ ఎ రైట్ రెఫరెన్స్ పాయింట్ టు గెట్ బ్యాక్ టు యువర్ డెస్టినేషన్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ యువర్ పర్పస్. సో ఆ రెఫరెన్స్ పాయింట్ ఏంటి అంటే, దేవుడిలో నీ కోసం ఉన్న పర్పస్, ఇంటెన్షన్, డెస్టినేషన్ అని. బికాస్ హీ క్రియేటెడ్ దిస్ మ్యాన్, బికాస్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్, హీ నోస్ ఫర్ వాట్ పర్పస్ హీ ఈస్ క్రియేటెడ్ అని. హీ నోస్ విత్ వాట్, అంటే విత్ వాట్ ఇంటెన్షన్ ఆర్ ఇన్ వాట్ వే, ఇన్ వాట్ మేనర్ ఆఫ్ లైఫ్ హీ షుడ్ లివ్ అని. బికాస్ హీ నోస్ ద ఇంటెన్షన్ ఆఫ్ హిస్ క్రియేషన్, అండ్ హీ ఈస్ ద వన్ హూ కెన్ యాక్చువల్లీ గివ్ హిమ్ ద రైట్ పర్పస్ అని. సో ఎప్పుడైతే దేవుడిది క్రియేట్ చేశాడో, మన లైఫ్ గురించి ఇది మనకు అర్థం అవ్వాలా. దట్ ఐ ఆమ్ క్రియేటెడ్ విత్ అ డెఫినెట్ ఇమేజ్ అండ్ లైక్నెస్, ఐ హ్యావ్ ఎ పర్పస్, అండ్ గాడ్ హ్యాస్ అన్ ఇంటెన్షన్ విత్ ఇన్ హిస్ ఓన్ హార్ట్ రిగార్డింగ్ మై లైఫ్, అండ్ దెర్ ఈస్ అ డెస్టినేషన్ విచ్ ఐ నీడ్ టు రీచ్ అని. బికాస్ హీ ఈజ్ అ క్రియేటర్, హీ ఈజ్ అ ఓనర్, అండ్ హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ బికాస్ హీ హాస్ ఫార్ములేటెడ్ మీ అని. నెక్స్ట్ థింగ్ నాన్న, ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లైక్ మీ దేర్ ఆర్ ఆల్సో అదర్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ హూ హ్యాస్ దర్ పర్పస్, ఇంటెన్షన్ అండ్ డెస్టినేషన్ ఇన్ గాడ్ అని. సో నేనెంత ఇంపార్టెంటో, నా లైఫ్ ఎంత ఇంపార్టెంటో, నా లైఫ్కి ఎట్లా ఒక పర్పస్, ఇంటెన్షన్, డెస్టినేషన్ ఉందో, నా నేబర్కి కూడా ఒక పర్పస్, ఇంటెన్షన్, డెస్టినేషన్ ఉంది. లైక్ మీ,
he is also important in the sight of the God అని man should look vertically and horizontally in reference to the creator. ఈ రిఫరెన్స్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే దిస్ మ్యాన్ బికమ్స్ ఇండిపెండెంట్. అంతేనా? ఇఫ్ దెర్ ఇస్ నో రిఫరెన్స్ ఆఫ్ దిస్ క్రియేటర్, దిస్ మ్యాన్ బికమ్స్ ఇండిపెండెంట్. ఇఫ్ దెర్ ఈస్ అ రిఫరెన్స్ విత్ ద క్రియేటర్, వీడు చేసేది ప్రతి ఒక్కటి ఎవరితో చెక్ చేసుకోవాలా? హీ హ్యాస్ టు చెక్ విత్ గాడ్. సో ఇఫ్ హీ లైక్స్ సంథింగ్, he need to check his likes with God. If he wants something, he needs to check his wants with God. If he desires something, he needs to check his desire with God. But if there is no such reference in his life, we independent అయిపోతాడు. So whatever he likes, whatever he desires, whatever he wants, అది ప్రైమరీ అయిపోతుంది. అండ్ ఎనీథింగ్ దట్ సాటిస్ఫైస్ హిస్ డిజైర్, హిస్ వాంట్ అండ్ హిస్ లైక్నెస్ బికమ్స్ గుడ్ టు హిమ్ బికాస్ హీ హాస్ లాస్ట్ ద కాంటాక్ట్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందనా? సి, మన రిఫరెన్స్ ఈయనైనప్పుడు వెన్ హీ ఈజ్ యువర్ రిఫరెన్స్, నీ లైకింగ్ ఈయనతో చెక్ చేసుకుంటావు, నీ డిజైర్ ఈయనతో మ్యాచ్ చేసుకుంటావు, నీ డెస్టినేషన్ ఈయనతో మ్యాచ్ చేసుకుంటావు, నీ లైఫ్ ద మేనర్ ఆఫ్ యువర్ లివింగ్ యూ విల్ మ్యాచ్ విత్ హిమ్. And when it is not in line with this God's purpose, intention or destination, you will understand that it is wrong. When there is no such referential point in your life, and when you become independent, you will lose the very definition of what is good and what is bad. So, the definition of good and bad, even your relation with your neighbors, your dealings with your neighbors, your conversation with your neighbors, the way you live with your neighbors, if there is no referential point that even your neighbor has got some purpose and he has some worth in God's eyes, you will never understand the way you are living with your neighbor, right or wrong. అర్థమవుతుందా what I am telling? Next nana. Okay. So, there are two things that are important with a human being. My relationship with God and my relationship with neighbor. So, the main referential point so in reference to God only you can understand the value of your neighbor. So, your relationship with God is important. Your relationship with your neighbor is important. Okay. And now comes the definition of sin. చూడండి, దేవుడు ఏం చేశాడంటే, when man became independent, when he lost the reference of God, he started doing whatever he liked. And that is called as sinner. Because when he is not living according to the purpose, intention and the destination of the creator, and he is living in disobedience, అంతేనా? So that is called as sin. చాలా మందికి sin ఎట్లా డిఫైన్ చేసుకోవాలో తెలియదు. When Christians say that every man is a sinner, when Bible says that all have sinned, చాలా మంది నాన్ క్రిస్టియన్స్కి ఎక్కడ కోపం వస్తుంది, మేము ఎట్లా పాపులం అని. నేను ఎవరిని మోసం చేయలేదు, ఐ హావ్ నెవర్ డిసీవ్డ్ ఎనీబడి, అడల్టరీ చేయలేదు, మర్డర్ చేయలేదు, దొంగతనం చేయలేదు, ఐఎమ్ లివింగ్ మై లైఫ్, హౌ కెన్ యూ సే దట్ ఐఎమ్ ఎ సిన్నర్ అని? వితౌట్ నో ప్రాపర్ రెఫరెన్షియల్ పాయింట్ యూ కెనాట్ డిఫైన్ సిన్. నిన్ను క్రియేట్ చేసిన క్రియేటర్తో నీకు రిలేషన్ లేనప్పుడు యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద పర్పస్, ద ఇంటెన్షన్ అండ్ ద డెస్టినేషన్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ వెన్ యూఆర్ లివింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ దట్ పర్పస్ ఆఫ్ యువర్ క్రియేషన్, and when you start doing things on your own without acknowledging the main reference of your life, you end up in doing wrong, and that is called as sin. So దేవుడు ఏం చేస్తాడంటే, when man is living in sin, God gave man the law. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. లా ఏం చేస్తుంది అంటే,
ద ఫస్ట్ 3 commandments ఆఫ్ దిస్ లా, ఎక్సడస్ 20th చాప్టర్లో ఉంటుంది అది. ఐఎమ్ నాట్ స్పెసిఫికల్లీ గెటింగ్ ఇన్ టు బైబిల్ రెఫరెన్సెస్ టుడే. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ ద బేసిక్ ఇన్సైట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ హ్యూమన్ లైఫ్ అని. సో దేవుడు ఏం చేస్తాడంటే, ఇన్ ద ఫస్ట్ 3 commandments he tried to show our relation corresponding to our creator. In the remaining 7 commandments, God tried to show our relation corresponding to our neighbors. గుర్తుపెట్టుకోండి, when you are created with an intrinsic worth in your life. నీ జీవితానికి ఒక విలువ ఉంది. That is sacred. You have a sacred worth, you have an intrinsic worth. Every life has got some value in it because it is created with a purpose, intention and with a specific destination. Atlane likewise, my neighbor has got an intrinsic worth, a sacred value because he is also created by God in it. Why adultery is wrong? ఎందుకు sin adultery? How can you say adultery is a sin అని? ఎందుకు అంటే, see, this man has got a wife. ఈ వైఫ్ ఎవరు ఇచ్చారు ఈయనకి? So this man having a wife is according to God's purpose. So if I have a relation with another man's wife, నేనేం చేస్తుంటాను? ఐ విల్ బి యాక్చువల్లీ మ్యానిపులేటింగ్ హిస్ పర్పస్ ఇన్ దర్ ఫ్యామిలీ. అంతేనా? సో అడల్టరీ ఈజ్ ఎ సిన్ అగెయిన్స్ట్ గాడ్. స్టీలింగ్ ఎందుకు సిన్? దొంగతనం ఎందుకు సిన్? ఇఫ్ హీ హ్యాస్ సమ్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ఎవరి ఆర్డినేషన్ ప్రకారం వచ్చింది? హూ గేవ్ హిమ్? గాడ్ గేవ్ హిమ్. సో ఇఫ్ ఐ టేక్ అవే ఎనీథింగ్ ఫ్రమ్ దట్ పర్సన్, నేనేం చేస్తున్నాను యాక్చువల్గా? ఐ విల్ బి యాక్చువల్లీ బ్రేకింగ్ ద పర్పస్ దట్ గాడ్ హ్యాస్ ఇన్ మై నేబర్స్ లైఫ్. సో స్టీలింగ్ ఈజ్ అ సిన్ అగెయిన్స్ట్ గాడ్. అర్థమవుతుందండి? దాట్స్ వాట్ ద లా డిస్క్రైబ్స్ ఇన్ ద బైబుల్. లా ఏం చేస్తుంది అంటే, సి, యువర్ లైఫ్ ఈజ్ వాల్యుబుల్, your relation is valuable. So the first 3 commandments will actually help us to get into proper relation, placing God on the topmost priority. The last 7 commandments tells us even your neighbor's life is valuable, his position is valuable, so be careful how you relate with your neighbor. సొసైటీలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? ఎవ్రీబడి థింక్స్ దట్ ఓన్లీ హిజ్ లైఫ్ ఈజ్ వాల్యుబుల్ అని, అండ్ పీపుల్ ఫర్గెట్ దట్ ఈవెన్ ద అదర్ మ్యాన్స్ లైఫ్ ఈజ్ ఆల్సో వాల్యుబుల్ అని. కరప్షన్ ఎందుకు వస్తుంది? ఆలోచించండి, కరప్షన్ ఎందుకు వస్తుందో? వెన్ ఐ థింక్ దట్ ఐఎమ్ ఓన్లీ ఇంపార్టెంట్ అండ్ వెన్ ఐ డోంట్ బాదర్ అబౌట్ ద అదర్ పర్సన్, ఐ ఓన్లీ డిజైర్ సంథింగ్ దట్ ఈస్ బెనిఫిషియరీ టు మీ. కదా? ఎందుకు వస్తుంది అట్లా? బికాస్ ఐ లూజ్ ద సైట్ ఆఫ్ మై రెఫరెన్స్. ఇఫ్ ఐ హ్యావ్ దట్ సైట్ ఆఫ్ దట్ రెఫరెన్స్, ఐ ఆటోమేటికలీ విల్ ఆనర్ మై నైబర్, అండ్ ఇన్ ద డ్యూ కోర్స్ ఐ విల్ ఆనర్ ఎవ్రీథింగ్ దట్ హీ పొజెసెస్, విచ్ హీ రైట్ఫుల్లీ ఓన్స్ అని. కదా? అన్నా హజారే వెళ్ళి ధర్నా చేయడం మొదలుపెట్టాడు కరప్షన్కి వ్యతిరేకంగా. కరప్షన్ ఎట్లా పోతుంది? హౌ కెన్ యూ యాక్చువల్లీ వైప్ అవుట్ కరప్షన్ ఇన్ ఇండియా? ఎప్పుడు పోతుంది అంటే, అంటిల్ అన్లెస్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ ద సేమ్ రెఫరెన్షియల్ పాయింట్. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ ఎ ట్రూ క్రిస్టియన్. నోబడి ఎల్స్ కెన్ డూ దట్. అందుకే ఏసే అన్నాడు తెలుసా, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. యు ఆర్ లైక్ ఎ సాల్ట్ దట్ ప్రిజర్వ్స్ అండ్ గివ్స్ టేస్ట్ టు దిస్ సొసైటీ అన్నాడు. సాల్ట్ ఈజ్ ఎ ప్రిజర్వింగ్ ఏజెంట్ కదా, ఇట్ గివ్స్ టేస్ట్. నోబడి కెన్ డూ దాట్. ఇట్స్ నాట్ అన్నా హజారే హూ హస్ టు గో దేర్ అండ్ డూ దాట్.
It is the person who actually comes in contact with the reference of your creation can do that. సో దేవుడు ఏమన్నాడంటే సిన్ డిస్క్రైబ్ చేశాడు. ఎట్లా డిస్క్రైబ్ చేశాడు? వెన్ యూ లూజ్ యువర్ రిలేషన్ అండ్ ద ప్రయారిటీ ఆఫ్ యువర్ క్రియేటర్, ఇట్స్ సిన్ అన్నాడు. వెన్ యూ లూజ్ యువర్ రిలేషన్ అండ్ ద ప్రయారిటీ విత్ యువర్ నేబర్, ఇట్ ఈస్ సిన్ అన్నాడు. దిస్ ఇస్ వాట్ లా యాక్చువల్లీ డిఫైన్స్. ఓకే, ఈ లాలో రెండు ఉంటాయండి. దేర్ ఆర్ టూ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ లా. లా యాక్చువల్లీ గివ్స్ us the value of your relation with God, and law imposes certain works. మన దాన్ని ఏమంటారంటే జడ్జిమెంట్ అంటారు, బికాస్ ఆఫ్ ద సిన్ దట్ వీ హ్యావ్ కమిటెడ్ అని. మనం చేసిన పాపాలకి కొన్ని క్రియలు ఇంపోజ్ చేస్తుంది లా. అంటే దొంగతనం చేస్తే ఈ పనిష్మెంట్ ఇంపోజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ద లా గివ్స్ యూ ద వాల్యూస్ ఆఫ్ యువర్ రెఫరెన్షియల్ పాయింట్. మీకున్న ఈ రెఫరెన్స్ పాయింట్కి సంబంధించిన వాల్యూస్ నేర్పిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఇంపోజెస్ పనిష్మెంట్ అనండి, జడ్జిమెంట్ అనండి, ఆర్ సర్టన్ వర్క్స్ ఇన్ రిగార్డింగ్ టు యువర్ సిన్ అని. అయితే వాట్ యాక్చువల్లీ క్రిస్టియానిటీ ఆఫర్స్, వెనక్కి రండి అని ఒకసారి వెనక్కి రండి. దిస్ ఈస్ వాట్ ఈస్ సెడ్ ఇన్ ఇండియన్ ట్రెడిషన్. ఏంటంటే కర్మ సిద్ధాంతం అని. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వాల్యూస్ ఆఫ్ యువర్ రిలేషన్ విత్ యువర్ డివైన్ హెడ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు పే ఫర్ ద సిన్స్ దట్ యూ హ్యావ్ డన్ అని. ఇది కర్మ సిద్ధాంతం. మీరు చేసిన దానికి మనం ఏం చేయాలా? శిక్ష అనుభవించాలా. మన కర్మకి మనమే బాధ్యులం. సో కర్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే ఈ వాల్యూస్ని ఎంతగా ఎన్హాన్స్ చేసినా చేయకపోయినా, చెప్పకపోయినా, కర్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే యూ హ్యావ్ టు పే ఫర్ ద సిన్స్ యూ హ్యావ్ డన్ అని. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ క్రిస్టియానిటీ అంటే, దేవుడు ఏం చేశాడంటే, వెనక్కి వస్తారా ఒకసారి వెనక్కి వస్తారా, ఇంకా వెనక్కి నాన్న. యా, సో వాట్ గాడ్ డెడ్, గాడ్ సెంట్ హిస్ సన్ in order to pay for the sins we have committed. సో సిన్ పోయింది కాబట్టి ఈ లా డిమాండ్ చేసే పనిష్మెంట్ వర్క్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. కాకపోతే ద వాల్యూస్ ఆఫ్ ద లా దే స్టాండ్. అర్థమవుతుందండి? See, for man, in order to get back into this relation with the Father and even with his neighbors, there is something that is upon his head. ఏంటది? పనిష్మెంట్. వీడు మంచోడు అవ్వాలా if he tries to be good. What about the punishment of the actions that he has done earlier? So he has to be judged in a proper way. Only then he can reconcile with God and with man. So దేవుడు ఏం చేశాడు? In order to remove this judgment upon man, he sent his son, and he judged his son on the behalf of the person, and he made him sinless. ఎప్పుడైతే సిన్ పోయిందో ఇదేమైపోయింది? ఇన్యాక్టివ్ అయిపోయింది. ఎలా ఇన్యాక్టివ్ అయిపోయింది? వర్క్స్ ఇష్యూలో ఇన్యాక్టివ్ అయిపోయింది. కానీ వాల్యూస్ ఇష్యూలో మాత్రం ఇట్ ఈస్ స్టిల్ ఇన్ కాంటాక్ట్. లాస్ట్ దానికి వచ్చేసాడు నాన్న. ఓకే, సో దేవుడు ఏం చేశాడు అంటే, బికాస్ హీ హాస్ రిమూవ్డ్ సిన్ బై ఆఫరింగ్ హిస్ సన్, బికాస్ హీ హాస్ రిమూవ్డ్ ద డెత్ దట్ వాస్ దేర్ అపాన్ హిస్ లైఫ్, బికాస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ దట్ హీ హాస్ డన్ ఎర్లియర్ ఆఫ్ హిస్ ఇండిపెండెంట్ లివింగ్ ఫ్రమ్ గాడ్. నౌ గాడ్ సెడ్, ఎస్టాబ్లిష్ యువర్ రిలేషన్ విత్ మీ అండ్ విత్ యువర్ నేబర్. మీరు గమనించండి, లా అనేది ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్స్ హార్ట్. ఐపీసీ ఎట్లా రాశారు? ఇండియన్ పీనల్ కోడ్. అంటే అది బైబిల్ చదివి రాసింది కాదుగా. ఈ తప్పు చేసినందుకు ఈ పనిష్మెంట్ అని ఐపీసీలో ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో.
Even if you go to a tribal person or an uneducated person, a person who never read a Bible, if you steal something from him, he will get offended. అది రాంగ్ అని నాకు అర్థమైపోద్ది కదా. అంటే అట్లా సి that values of the law are there already there in the human's heart. సో మనిషి ఏం చేశాడు? he was living independent of God. ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్లో ఉన్నాడు కాబట్టి he never understood what is right and what is wrong. So when man lost his ability of discerning what is right and what is wrong, God gave him law so that he can understand what is right and what is wrong. ఈవిల్ గుడ్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు డిఫైన్ చేయండి వాట్ ఎగ్జాక్ట్లీ గుడ్ ఇస్ అనేది. గుడ్ అంటే ఏంటి అంటే వెనక్కి రండి అని ఒకసారి వెనక్కి రండి. ఓకే, గుడ్ అంటే అర్థం ఏంటంటే డిక్షనరీలో సంథింగ్ విచ్ ఈజ్ మోరల్లీ రైట్ అన్నాడు. వాట్ ఈస్ గుడ్? ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, ప్లెజర్ కాదు. గుడ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ మోరల్లీ రైట్ అని, గుడ్ అని. మోరల్లీ రైట్ అనేది ఎట్లా తెలుస్తుంది? హౌ డూ యూ డిఫైన్ వాట్ ఈజ్ మొరాలిటీ? అంటిల్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ఏ రైట్ మోరల్ ఫ్రేమ్ వర్క్. మోరల్ అనేది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు సొసైటీలో అదే లేదు. అంటే నిర్భయనా ఢిల్లీలో రేప్ జరిగి చంపేస్తే లేడీస్ ఏమని స్లోగన్స్ ఇచ్చారు? డు నాట్ టీచర్స్ హౌ టు వేర్ డ్రెస్ బట్ టీచ్ యువర్ సన్స్ హౌ టు రెస్పెక్ట్ ఉమెన్ అండి. అంటే అర్థం ఏంటి? డోంట్ టీచర్స్ మొరాలిటీ బట్ టెల్ అస్ హౌ టు లివ్ మోరల్లీ అని. డోంట్ టీచర్స్ మొరాలిటీ బట్ టీచర్స్ హౌ టు లివ్ మోరల్లీ అని. నువ్వు నాకు నీతులు చెప్పొద్దు, నీతిగా బ్రతకడం ఎట్లానో నేర్పిమని. ఎట్లా అవుతుంది అది? సో దేవుడు ఏం చేస్తాడంటే లాస్ట్ 2-3 సో దేవుడు ఏం చేస్తాడంటే వెన్ మ్యాన్ లాస్ట్ దట్ కనెక్షన్ విత్ ద ఫాదర్, వెన్ మ్యాన్ లాస్ట్ దట్ రిలేషన్ విత్ ద ఫాదర్, విత్ ద క్రియేటర్, వాడికి మోరల్ గ్రౌండ్స్కి మీనింగ్ తెలియకుండా పోయింది. సో గాడ్ ఇంట్రడ్యూస్ ద లా, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దానికి ఒక మోరల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చి యువర్ రిలేషన్ విత్ మీ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ రిలేషన్ విత్ యువర్ నేబర్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఒక ఫ్రేమ్ గీసి ఆ మోరల్ ఫ్రేమ్ వర్క్ ప్రకారం నవ్ యూ కెన్ డిఫైన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అని. ఏది గుడ్ ఏది బ్యాడ్ అంటే ఎనీథింగ్ దట్ హార్మ్స్ యువర్ రిలేషన్ విత్ గాడ్ అండ్ దట్ హార్మ్స్ యువర్ రిలేషన్ విత్ యువర్ నేబర్ ఈజ్ ఈవిల్ అని. నాట్ ద థింగ్ దట్ హార్మ్స్ యూ అని కాదు, నీకు నష్టం వచ్చేది కాదు, నువ్వు లాస్ట్లోకి తీసుకెళ్లేది ఈవిల్ కాదు. ఎనీథింగ్ దట్ డిస్టర్బ్స్ యువర్ రిలేషన్ విత్ ద ఫాదర్ అండ్ ఎనీథింగ్ దట్ డిస్టర్బ్స్ యువర్ రిలేషన్ విత్ యువర్ నేబర్ ఈజ్ ఈవిల్ అని. వాట్ ఈస్ గుడ్? ఎనీథింగ్ దట్ ఎస్టాబ్లిషెస్ యువర్ రిలేషన్ విత్ ద ఫాదర్ అండ్ ఎనీథింగ్ దట్ ఎస్టాబ్లిషెస్ యువర్ రిలేషన్ విత్ యువర్ నేబర్ ఈజ్ గుడ్ అని. నాట్ ద థింగ్ దట్ గివ్స్ యూ జాయ్ or pleasure or satisfaction అని. So when you don't have a right definition of what is good and what is evil, you cannot live right in this society. సొసైటీలో ఎంత ఖయాస్ రావడానికి ప్రాబ్లం అదే. సో దేవుడు ఏమన్నాడంటే ఇన్ ఆర్డర్ టు డూ రైట్ ఇన్ యువర్ రిలేషన్ విత్ గాడ్, దేవుడు ఒబే అన్నాడు. దాన్ని ఏమన్నాడు అంటే బిబ్లికల్గా ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ ఒబే మై కమాండ్స్ అన్నాడు. ఒబీడియన్స్ అన్నాడు. ఒబీడియన్స్ యాక్చువల్లీ షోస్ యువర్ లవ్ టు గాడ్ and obedience towards your neighbor shows your obedience towards God shows your love towards your reference point and even to your neighbor. చూడండి దేవుడు ఏం చేశాడంటే లవ్ యువర్ గాడ్ అన్నాడు, లవ్ యువర్ ఎనిమీ అన్నాడు. ఈవెన్ టు ద సెన్స్ గాడ్ సెడ్ ఇన్ మాథ్యూ 5:44 దేవుడు ఏమన్నాడంటే లవ్ యువర్ ఎనిమీస్ అన్నాడు, నాట్ ఈవెన్ నేబర్స్, enemies. Even if he is enemy, you need to understand that even your enemy has got some value, purpose and destination according to God's purpose ani. Because you are related to him and he is related to you, you cannot handle him in your own way because he has got some
value, and you are looking at him in reference to the creator, so you need to love him అని. సో వాట్ ఈస్ గుడ్ అంటే ఎనీథింగ్ దట్ ఎస్టాబ్లిషెస్ యువర్ రిలేషన్ విత్ గాడ్ అండ్ విత్ యువర్ నేబర్ ఈస్ గుడ్. వాట్ ఈజ్ ఈవిల్ అంటే ఎనీథింగ్ దట్ డిస్టర్బ్స్ యువర్ రిలేషన్ విత్ గాడ్ అండ్ విత్ యువర్ నేబర్ ఈస్ ఈవిల్. చాలా మంది అడుగుతారు సినిమాలు చుట్టూ ఈవిలా, ఎందుకు తప్పు అని. వాట్ ఈస్ రాంగ్ ఇన్ వాచింగ్ మూవీస్ అని. మూవీస్లో స్పెసిఫిక్ ఏం జరుగుతుంది చెప్పండి. They will come out with a fabricated story that this person has got something or other wrong done by this person. So this person ends up doing something that pleases him, either by killing him or doing something harm to him. So ఈ ఫ్యాబ్రికేషన్లో ఏది మిస్ అయిపోయింది? We miss the actual reference of the creator of both the persons. So when things like that feed into your system, మనం ఎట్లా అయిపోతామంటే ఫైనల్గా మనకి ఎవడెవడు నష్టం చేస్తున్నాడా, ఎవడెవడు హామ్ చేస్తున్నాడా, వాడిని ఏదో ఒక రకంగా మనం ట్రీట్ చేయాలి అని ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకునే దాంట్లోకి వెళ్తాం. ఎందుకంటే ఫిల్మ్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద పారామీటర్స్ దట్ ఎఫెక్ట్ యువర్ సైకాలజీ. బుక్స్ ఒకటి, ఆర్ట్ ఒకటి. మనం చదివేది ఒకటి, ఆర్ట్ అంటే తెలుసు కదా, మ్యూజిక్ కావచ్చు, థియేటర్ కావచ్చు, ఫిల్మ్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆల్ దోస్ థింగ్స్ దే బికమ్ ఏ పారామీటర్ ఆఫ్ బిల్డింగ్ యువర్ సైకాలజీ. సో వెన్ యూ డూ ఆర్ వెన్ యూ లిజన్ ఆర్ వెన్ యూ సీ సర్టన్ థింగ్స్ దట్ యాక్చువల్లీ ఫ్యాబ్రికేట్ ఏ రాంగ్ మెటీరియల్ ఇన్ యువర్ మైండ్, విచ్ యాక్చువల్లీ అంటే దేవుణ్ణి తీసేసి దేవుడు రెఫరెన్స్ లేకుండా ఫ్యాబ్రికేట్ చేసే మెటీరియల్ మీ మైండ్లో మీకు ఫిక్స్ అయింది అనుకోండి, యూ విల్ ఆటోమేటికల్లీ స్టార్ట్ థింకింగ్ ఇన్ లైన్స్ విత్ ద మెటీరియల్ దట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ యువర్ మైండ్, అండ్ యూ ఎండ్ అప్ డూయింగ్ థింగ్స్ విచ్ ఎగ్జాక్ట్లీ ఈస్ సిన్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్ బై బైబుల్ అని. సో లా ఏం చేస్తుంది అంటే దేవుడితో నీకున్న రిలేషన్ యొక్క ఇంపార్టెన్స్ని చూపిస్తుంది, పక్కనోడితో నీకున్న రిలేషన్లో ఉన్న ఇంపార్టెన్స్ని చూపిస్తుంది. అండ్ లా హ్యాస్ గాట్ టూ కాంపోనెంట్స్. వన్ ఈజ్ ద ఫిజికల్ వర్క్స్ దట్ వీ నీడ్ టు డూ వెన్ యూ హ్యావ్ కమిటెడ్ సంథింగ్ రాంగ్, అండ్ ద వాల్యూస్ దట్ యూ నీడ్ టు కీప్ అప్ ఇన్ యువర్ రిలేషన్ విత్ గాడ్ అండ్ ఈవెన్ విత్ యువర్ నేబర్ అని. సో వెన్ యూ కమ్ టు గాడ్, వెన్ యూ ఆస్క్ హిమ్ ఫర్ ఫర్గివ్నెస్, దేవుడు ఏం చేస్తున్నాడంటే the works that you are supposed to do in regarding to the law, దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాడు. Now you need to do nothing except to keep up the values with the Father and even with your neighbor. How do you keep up those values? By even loving your enemies and God in the first place. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో that is how you need to understand. You need to love God, you need to love your neighbor, and there is no other work that is required, because God sent his son and he has put all the punishment upon his son. మనం చేయాల్సిన పనంతా యేసు ప్రభు శిలువ మీద చేసేసాడు. There is nothing that we need to do except to love God and to love your neighbor. What is loving God and what is loving your neighbor? Keeping up the values of the divine person in your life and keeping up the value of your neighbor in your life. నీ పక్కనోడు ఎంత విలువైనడో వాడి వాల్యూస్ను కూడా మీరు ఇన్ లైన్ లేపి మీరు నిలబెడతా ఉంటే యు ఆర్ యాక్చువల్లీ లవింగ్ హిమ్ అని. హౌ డూ యూ అండర్స్టాండ్ ఎ బాయ్ లవ్స్ ఎ గర్ల్ అని? when he values her more than any other person. Antana, you need to uplift the values in the way you treat them. Antana, మిగతా వాళ్ళు అందరూ ఉంటారు, లవర్కి స్పెషల్గా ఎట్లా చూపిస్తాడు, మిగతా వాళ్ళకి ఇచ్చే వాల్యూలోంచి
కొంచెం ఎన్హాన్స్డ్ వాల్యూ ఇస్తాడు, అంతేనా? దట్ యాక్చువల్లీ షోస్ ద వే హీ లవ్స్ అని. అవునా? హౌ డు పీపుల్ నో దట్ యూ లవ్ గాడ్? ఇన్ ఆల్ ద థింగ్స్ దట్ యూ డూ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ దోస్ థింగ్స్ actually enhance the value of God, that shows that you are in love with God ani. How do people know that you are loving your neighbor ani? In everything that you do, if you start enhancing the value of your neighboring person, that itself shows that you are loving him ani. రోడ్డు మీద ఒక బెగ్గర్ కనిపించాడు అనుకోండి, జనాలందరికీ వాడు డిగ్రేడెడ్ పర్సన్, ఏ పర్సన్ విత్ నో వాల్యూ అని. How do you show that yourself as a Christian? Try to honor that man, knowing that he has got some value in it. World చూడలేదు. If you look at an orphan person, if you look at a person who is affected with AIDS, rejected person, who despised people ఉంటారు, when you look at those people, when you give them the right value, an uplifted value, the care, the love that they need, knowing that they have value in God's creation, that shows the world that you are in love with your neighbors. That's what exactly Mother Teresa did. And in every decision that you take, and in every way that you live, if you lift up the divine values of your Creator in the things that you do, that shows that you are in love with your God. So, a value of living in corresponding to God and to your neighbor enhance అవుతా ఉండాలి రోజు రోజుకి. That exactly shows you that you are living under the standards of your Creator అని. And that will actually take you to the point of your destination, because you are moving in reference to your Creator అని. So that's what Christianity portrays. Value your God, value your neighbor. Enhance the values of your Creator in this world, enhance the value of your neighbors in this world. Yet to what extent? Even if you have to humble yourself in enhancing God and even your neighbor, you are supposed to do it. That is Christianity. అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు తగ్గించుకునైనా సరే నీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, నీ పక్కనోడి వాల్యూని మీరు లేపాల్సి వస్తే, మీరు లేపితే, that is Christianity. Jesus came down to enhance the value, the will of the Father, and at the same time even the situation of a sinner. వాణ్ణి లేపాడు పైకి, తండ్రి వాల్యూస్ని పైకి లేపాడు. In the course of time he humbled himself and he is called as our Savior, the Christ. And when you are following him, that is what you are supposed to do when God forgave your sins. Value your God, value your neighbor, and let that values be evident in everything that you do in this world. Even if it means to humble yourself, to deny yourself, and even to die for those values, we need to carry that cross to show the love of God to this society. And that's what exactly Christianity is. So anything that enhances your relation with God and with your neighbor is good. Anything that disturbs your relation with God and with your neighbor is evil. సిగరెట్ తాగితే ఆ స్మోక్ పక్కనోడికి ఇల్వెళ్తా కాదా? సిగరెట్ ఈవిలా కాదా? సో ఎనీథింగ్ దట్ డిస్టర్బ్స్ యువర్ రిలేషన్ విత్ గాడ్ అండ్ విత్ యువర్ neighbor. Pornography, evil. Anything that disturbs your relation with your neighbor is evil. Anything that enhances your relation with God and with your neighbor is good. We'll just close our eyes. Father God, we give you glory. We give you praise, we give you honor, Lord Father God. Lord, we pray, Lord Father God, to give us, Lord Father God, that right insight, Lord Father God. Lord, to understand, Lord Father God, the value of our lives, Lord Father God, and even the value, Lord Father God, of our neighbors, Lord Father God. Lord, in the world that we are living, Lord Father God, Lord, help us to know, Lord Father God, and even help us to understand, Lord Father God, that I have an intrinsic worth, Lord Father God, in your sight, Lord Father God, and so do, Lord Father God, our neighbors, Lord Father God.
లార్డ్ ఫాదర్ గాడ్ అవును ప్రభా దేవ స్తోత్రాలైనా నా జీవితం ఎంత ఇంపార్టెంటో ప్రభా నీ దృష్టిలో నా పొరుగువాడి జీవితం కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను గ్రహించుకోవడానికి నాకు సహాయం చేయండి ప్రభా. బికాస్ లార్డ్ ఫాదర్ గాడ్ వీ హ్యావ్ లార్డ్ ఫాదర్ గాడ్ అవర్ ఆరిజిన్ ఇన్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. వీ హ్యావ్ అవర్ డెస్టినేషన్ ఇన్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. Lord, yes, Lord Father God, we have, Lord Father God, our purpose, Lord Father God, in you, Lord Father God, and it is your intention, Lord Father God, and it is your good pleasure, and it is your good will, Lord Father God, that has created us, Lord Father God. Lord, help us to honor you, Lord Father God, to acknowledge you, Lord Father God, in our dealings, Lord Father God, with you, Lord Father God, and even with our neighbors, Lord Father God. Teach us, Lord Father God, the beauty of that acknowledgement, Lord Father God, of your divine sacredness, Lord Father God, in our relation with you, Lord Father God, and even with our neighbors, Lord Father God. We give you glory, we give you praise, we give you honor, Lord Father God. In Jesus' name we pray. Amen.